అండి అందరికి నమస్కారం. బాగున్నారా? మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? అన్నయ్య మాట్లాడుతున్నాడు. అయితే మేము కూడా చాలా బాగున్నాం, మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, బాగుండాలని. సండే వచ్చింది, సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చిందండి. ఈ రోజు మన కలెక్షన్ వచ్చే వాళ్ళకైతే గనక మస్తు ఉంటది. ఫస్ట్ మన షాప్ అడ్రస్ చెప్పుకుందాము. గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో ఉన్న సాత్విక్ ప్రిన్స్ సారీస్ అండ్ కట్ పీసెస్, షాప్ నెంబర్ 113, బి బ్లాక్ లాస్ట్ రంగం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటది. మీ అందరికి చాలా పరిచయం ఉన్న వాళ్ళము, సుపరిచితులం అనమాట. ఈ రోజు కలెక్షన్ గురించి ముందు నాకు ఫస్ట్ చెప్పేసేయాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే కలెక్షన్ కంటే ముందు ఈ రోజు వాళ్ళు ఎందుకు రాలేదు ఏంటి అనేది కూడా చెప్పాలి మనం. అయ్యయ్యో శోభ రాలేదు, తులసి రాలేదు అని చెప్పాలంటావా? ఈ రోజు వచ్చేళ్ళకి మంచి తులసికి స్పెషల్ డే. ఈ రోజు లైఫ్ లోనే ఫస్ట్ రోజు మ్యారేజ్, తులసి మ్యారేజ్. అంటే మనం ఆదివారం వీడియో పెడతాము, శనివారం వీడియో తీస్తాం కదా. ఈ రోజు తీయకపోవడానికి కారణం కూడా తులసికి ఈ రోజు నైట్ మ్యారేజ్. అవును, తులసి మ్యారేజ్ డే అండి. ఈ రోజు మ్యారేజ్ డే కాదు, మ్యారేజ్. అందుకని చెప్పేసి శోభ అను తులసి ఇద్దరు రాలేకపోయారు. అందుకోసం మనమే వీడియో తీస్తున్నాము, అప్లోడ్ చేస్తారు వాళ్ళు. ఓకే, కంగ్రాట్స్ చెప్పాలనుకున్న వాళ్ళందరూ కామెంట్ సెక్షన్ లో తులసికి కంగ్రాట్స్ చెప్పేసేసుకోండి. మనం కూడా చెప్పేస్తాం హ్యాపీ మ్యారేజ్ లైఫ్. అది ఓకే అండి, మన కలెక్షన్ గురించి అయితే చెప్తాను. ఈ రోజు మామూలు కలెక్షన్ కాదు, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఫుల్ సారీస్ పెడుతున్నాము. అది కూడా ఏంటంటే శ్రావణ మాసానికి లాస్ట్ టైం వెల్కమ్ చెప్పాం కదా, బుధవారం రోజు వెల్కమ్ వీడియో అయితే ఇచ్చాము. ఈ రోజు దాన్ని ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నాము. అమ్ముకునే వాళ్ళకైనా, పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళకైనా, లేదు మనము ఓన్ పర్పస్ శుక్రవారం, సోమవారం ఇలాగా స్పెషల్ డేస్ ఉంటాయి కదా, వాటికి మనం కట్టుకోవడానికైనా కూడా మంచి కలెక్షన్ తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇందులో ఫుల్ శారీస్ అన్ని కూడా మ్యాష్మెల్లో ఉంది, మంచి మంచి వర్క్ శారీస్ ఉన్నాయి, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి, పట్టు శారీస్ ఉన్నాయి, కోటాలో కూడా మంచి రిచ్ లుక్ ఇచ్చే శారీస్ ఉన్నాయి, డైలీ యూజ్ లేజర్ శారీస్ ఉన్నాయి. అన్ని రకాల చీరలు అయితే కనుక మనం చూపిస్తాం ఈ రోజు. అది కూడా దట్టు మంచి ప్రైజెస్ లో. హోల్సేల్ వాళ్ళు సేల్ చేసుకోవడానికి అబ్బా ఈ కలెక్షన్ తీసుకోవాల్సిందేరా బాబు అనుకునే విధంగా ఇస్తున్నాం అనమాట. ఈ రోజు ప్రైజెస్ కూడా మంచి మంచి శారీస్ ఉన్నాయి, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి, మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ముందు చెప్పాలంటే సాత్విక్ ప్రిన్స్ కి పెట్టింది పేరు ఏంటి, క్వాలిటీ. మనం ప్రైస్ ఎలాగైతే మనకి రీజనబుల్ గా రావాలో, క్వాలిటీ కూడా బాగుంటేనే మనం దాన్ని తీసుకొస్తాము, మీకు కూడా అందిస్తాము. మనం ఆ ఫస్ట్ నుంచి మెయింటైన్ చేస్తుంది అదే. ఎందుకు ఏ కలెక్షన్ వస్తుంది నెక్స్ట్ వీక్ అని చెప్తే నాకు కూడా తెలియదు. మనకు అందుబాటులో మనకు నచ్చిన విధంగా మనకు శారీస్ రావాలా. అంటే ఇది ఎప్పుడో వచ్చినాయి కదా అనుకోవడానికి లేదు. ఎప్పుడో వచ్చింది 1000 రూపాయలకి అయితే ఇప్పుడు ఇస్తుంది 200 రూపాయలకి. అలాంటి కలెక్షన్ మనం తీసుకొస్తాం అనమాట. అంత మంచి క్వాలిటీలో అంత మంచి డిజైన్స్ తీసుకొస్తాము. సో ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం మొత్తగా ఫుల్ శారీస్. అది కూడా శ్రావణ మాసానికి మంచిగా అందరు పెట్టుబడులకు కానీ, మనం సేల్ చేసుకున్న వాళ్ళకి కానీ దేనికైనా ఉపయోగపడేది. ఎవరు మిస్ చేసుకోకండి. మిస్ చేసుకున్నారంటే నాదిగా తప్పు మీదే. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఇలాంటి కలెక్షన్ అయితే నేను చెప్పలేను. ఎందుకంటే కనుక 200 రూపాయలకు ఒక బార్షర్ వస్తుందంటే ఎవరైనా పోగొట్టుకుంటారు. అది కూడా ఫ్యాన్సీలో, హెవీ డిజైన్స్ లో, హెవీ క్వాలిటీలో. కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి. మన షాప్ అడ్రస్ చెప్పాను కదా, గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్. సండే నైట్ వీడియో రిలీజ్ అవ్వగానే అప్పటి నుంచి సేల్ స్టార్ట్ అయింది కాబట్టి స్క్రీన్ షాట్స్ తీసి నాకు ఇవ్వండి. మరి అన్నయ్య రిటైల్ పెడతాడో లేదో నాకైతే తెలియదు. రిటైల్ కనుక పెడితే ఏ సారీ కావాలో కూడా స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి. నైట్ నుండి సేల్ స్టార్ట్ అయింది, ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఇక అన్నకైతే టైం ఇచ్చేద్దాం. కలెక్షన్ మాత్రం మామూలుగా లేదు. వీడియో చూసిన తర్వాత మీరు నిజంగానే అంటారు మంచి కలెక్షన్ తీసుకొచ్చారన్నా అని. ఓకే అండి, అన్నకైతే టైం ఇచ్చేద్దాం. ఏంటి సంగతులు? ఏం లేదు, ముందు మన షాప్ అడ్రస్ చెప్పుకుందాం. ఓకే, లాస్ట్ బుధవారం కూడా షాప్ అడ్రస్ చెప్పాలా, మనం మర్చిపోయాం. ఇప్పుడు మనం ఉన్నాం సాత్విక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్ పీసెస్, వైష్ణవి కాంప్లెక్స్, షాప్ నెంబర్ 113, బి బ్లాక్. లాస్ట్ కి వస్తే లెఫ్ట్ సైడ్ లో మన షాప్ ఉంటుంది. అలాగే ఈ రోజు కలెక్షన్లు అయితే కిర్రాక్ ఉంటాయి, మామూలుగా లేదు. నేను కూడా ఫుల్ చెప్పాను, అందుకని చెప్పేసి ముందు ఐటమ్ లోకి వెళ్ళిపోతాము. మనం చెప్పడమే కాదు, చూసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా అవును అని అనుకునే విధంగా ఉంటాయి. ఓకే, ఏంటన్నా వీటి సంగతి? ఇవి వచ్చేదానికి మొత్తం బార్ చీరలే, ఫుల్ శారీస్ 6 మీటర్లు. 6 మీటర్లు చీర జాకెట్ పక్కా వస్తుంది. ఇందులో వచ్చేదానికి మిక్స్ ఐటమ్ అనమాట. మార్బుల్ డిఫెక్ట్ ఏముండదు కదా, ఫ్రెష్ మిక్స్ లో చీర జాకెట్ ఫుల్ శారీ. ఓకే, డ్యామేజ్ అయితే మనం చెప్పేస్తాం ముందుగా. అవును, చెప్తాం మనం. తేడా ఉందని ఆ శారీస్ కూడా ఉన్నాయండి, ఆగండి. ఉండే ఒకదానికి ఒకటి వద్దాము. ఇప్పుడు ఇది వచ్చేదానికి చీర జాకెట్ 6 మీటర్లు వస్తుంది కరెక్ట్ గా. 6:30 కాదమ్మా, 6 మీటర్లు. మనం ఎందుకంటే రేటు తక్కువలో కావాలని చాలా మంది అడుగుతున్నారు. శ్రావణ మాసానికి మనం ఇచ్చే రేటు ఆఫర్ రేట్, మామూలు రేటు కాదు, ఇది ₹10 రేట్ అనమాట. ఇందులో మార్బుల్, లెమన్ షిఫాన్. ఓకే, ఇది వచ్చేసరికి ఏమో డీ క్రేప్ అంటారు. ఇది వచ్చేసరికి హెవీ
ఏంటిది హెవీ షిఫాన్ లోనే హెవీ అన్నమాట, షిఫాన్ లో హెవీ. ఓకే, వెయిట్ లెస్ హెవీ అన్నమాట ఇది. అలాగే ఇది డీ క్రేప్ చెప్పా కదా, 4-5 క్లాత్లు వస్తాయి ఇందులో. ఇదిగోండి మార్బుల్ అంటే మీకు తెలుసు క్రష్ టైప్ లో చూపిస్తా. ఓకే అన్న, ఎందుకంటే మనం వాళ్ళకి క్లారిటీ. డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇవి శారీ పర్పస్ అయినా లాంగ్ ఫ్రాక్ పర్పస్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ చీర మీరు బయట కొనాలంటే కన్ఫర్మ్ గా 300-350 అలా ఉంటాయి కదన్నా, నార్మల్ హోల్సేల్ లోనే. మార్బుల్ క్లాత్ కూడా చాలా బాగుంది, అంటే మెత్తగా ఉందన్నమాట. చూడండి, మార్బుల్ జార్జెట్ శారీ విత్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఓకే, చూడండి బార్డర్ ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ అదే కలర్ వచ్చేసేసింది. మొత్తం కూడా మార్బుల్ క్లాత్, అంటే కొంచెం క్రష్ టైప్ లో ఉంది. నాకైతే కనుక మనకి వాడుక భాషలో చెప్పాలంటే క్రష్ అనేది ఇప్పుడు బాగా అందరికి తెలిసిపోయింది కాబట్టి దాని ఇదిగోండి పల్లో ఏంటంటే సేమ్ శారీలో వచ్చేసింది, కానీ తెలుస్తుంది అన్న డిఫరెన్స్ తెలుస్తుంది. కలర్ షేడ్ తెలుస్తుంది, డిజైన్ తెలుస్తుంది. శారీ మొత్తం ఓవరాల్ గా ఇది లుక్. పైన కింద పింక్ బార్డర్ వచ్చేసింది, చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తో, మంచి మార్బుల్ క్లాత్. ఈ శారీ బయట మీరు కొనాలంటే హోల్సేల్ లో కూడా ఫ్రెష్ అంటే సెట్ వైజ్ ఇదే డిజైన్ లో ఒక 5-6 రంగులు వచ్చినాయి అంటే 8 రంగులు సెట్ వైజ్ తీసుకోవాలంటే మీకే 350 రూపాయలు పడేది, అంటే 300 పైన ప్రైస్ ఉండేది హోల్సేల్ లోనే. ఇప్పుడు మనం ఇస్తున్నాము రేట్ అన్నయ్య చెప్తాడు. ఓకే, ఇదో క్వాలిటీ చూడండి, క్వాలిటీస్ చూపిస్తున్నాడు, డిజైన్స్ కూడా చూపిస్తున్నాడు మీకు. ఇది వచ్చేసరికి లెమన్ షిఫాన్ కూడా క్వాలిటీ హెవీ, బట్ డిజైన్ బాగుందన్న. ఇది బ్లౌజ్ లాగాలి, అది లాగు. బ్లౌజ్ శారీ మొత్తం కొంచెం డిఫరెంట్ స్టైల్లో అనమాట. ఆ ఫ్లవర్లు ఆకులు పువ్వులేనా అనుకునే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ స్టైల్లో మంచి డిజైన్ అనమాట. రెడీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ శారీ. చూడటానికి ఏంటి డిఫరెంట్గా ఉందని అనిపించవచ్చు, కానీ కడితే బాగుంటుంది. పల్లో ఇలా పెట్టు, దీని మీద తెలుస్తుంది డిజైన్. ఇదిగోండి పల్లో డిఫరెన్స్ ఇలా వచ్చింది. ఇదో క్లాత్. ప్రతి చీర కూడా మీరు గమనిస్తే కనుక ఫ్రెష్ మిక్స్, డ్యామేజెస్ ఏమి ఉండవు. చీర జాకెట్లు ఫుల్ శారీస్, ఏంటిది కట్ శారీస్ కాదు. ఈ వీడియోలో ఫుల్ శారీస్, ఎందుకంటే శ్రావణ మాసం ఆడపిల్లలు మరి మంచిగా రెడీ అవ్వాలి. ఇదిగోండి బ్లౌజ్. ఇది ఓవరాల్ గా శారీ మొత్తం కింద మంచి ఫ్లవర్స్ తో, ఇదిగోండి రోజ్ ఫ్లవర్స్ వచ్చేసినాయి. పైన అంతా కూడా లైట్ కలర్, అంటే ఇదే కలర్ పైన లైట్ షేడ్ వచ్చి చిన్న చిన్న అంటే పైన కూడా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఇదిగోండి పైన కూడా ఫ్లవర్స్ వచ్చినాయి. పల్లో ఇది ఫ్లోరల్ వచ్చేసింది, అంటే రన్నింగ్ వచ్చేసింది గీత. ఇదిగోండి ఈ గీతే పల్లో. ఓకే అండి, ఇంకొకటి చూసారు కదా, ఇంకో క్లాత్ చూపిస్తాను. ఇది రజిత శారీస్ అంటారు. ఎన్ని చీరలు ఎన్ని డిజైన్లు వచ్చినా కూడా ఇదే స్టైల్లో చిన్న డిజైన్లే వస్తాయి. ఇది బ్లౌజ్. పల్లో కూడా దీని అమ్మటే వచ్చేసింది. క్లాత్ మాత్రం చాలా మెత్తగాను బాగుంటది. అవునండి, చాలా మెత్తగా ఉంది. ఒక్క చీర వచ్చేసరికి 225 రూపాయలు హోల్సేల్. ప్రతి చీర పెద్ద చీరలే వస్తాయి. ఓకే, ఇదిగోండి శారీ విత్ బ్లౌజ్. ఇది కూడా చూపించాము. ఇప్పటికి మీరు 4 క్వాలిటీస్ చూపించాము. 5 అయినాయా? 4 ఇది ఒకటి మార్బుల్, ఇదొకటి 4. ఇంకొక క్వాలిటీ రావాలి. క్రేప్ ఉంది కదా, చూపించేసాము. ఇది షిఫాన్ లోనే ఇవి అసలు తెలియట్లేదు. షిఫాన్ అంటే మామూలుగా చూడండి, ఇదిగోండి ఇది ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. లైట్ వెయిట్తో అసలు కట్టినట్టు కూడా తెలియదు మనకి, అంత లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ పల్లో వచ్చేళ్ళకి ఇలాగ మధ్యలో స్పైడర్లా వచ్చింది. శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్, మంచి ఐస్ క్రీమ్ చాట్ అండి, లైట్ కలర్తో పేస్టల్ కలర్ అనమాట. బార్డర్ కూడా ఇదిగోండి, బార్డర్ కూడా మంచి లైట్ కలరే వచ్చింది. ఇవన్నీ ఫ్రెష్ అమ్మా, డ్యామేజ్లు మిస్ప్రింట్లు కాదు. ఇగో జాకెట్. ఓకే, ఇట్లా 5 క్వాలిటీలు వస్తాయి. 5 క్వాలిటీలు కలిపే వస్తాయి. ఇందులో మిక్స్ చేసి పెడతాం. బండిల్కి 20 చీరలు వస్తాయి. కలర్స్ చూసుకోండి. బండిల్కి 20 శారీస్. 20 తీసుకోవాల్సిందేనా అన్న? 20 తీసుకోవాలి, ఎందుకంటే నేను ఇచ్చే రేటే ఆఫర్ రేటు.
అండ్ చాలా బాగున్నాయి డిజైన్స్. ఇప్పుడు ఓపెన్ చేసిన శారీ మీకు ఇలాగా బండిల్లో 3 ఉన్నాయని చెప్పేసి 3 వేయము, మీకు మేము కలర్ మ్యాచింగ్ వేస్తాము. అన్ని డిజైన్స్ కలిపేసేసి మనకి 20 చీరలు వచ్చేసరికి ఏంటంటే ఒక్కో క్వాలిటీకి 4 చీరలు 5 చీరలు పడతాయి. 4 చీరలు వస్తాయి ఒక్కో క్వాలిటీ. 4 రంగులు 4 డిజైన్లు వస్తాయి. అట్లాగే వస్తాయి. 5 4 20 చీరలు వస్తాయి బండిల్ కి. ఇలా 20 చీరలు తీసుకోవాలా. రేట్ వచ్చేసరికి చెప్పాలి ముందు కేవలం 175 రూపాయలు. 175 రూపాయలకి ఫుల్ శారీ. అది కూడా హోల్సేల్ ప్రైస్. ఫ్రెష్ శారీస్. ఓకే, ఫ్రెష్ డిఫెక్ట్ అనేది ఏది ఉండదు. ఓకే అన్న. ఇలా బండిల్కి 20 చీరలు వస్తాయి. 20 చీరలు తీసుకోవాలి. కొనే వాళ్ళకి మాత్రమే ఇది అందాలనుకుంటున్నారు. వాళ్ళకి 20 చీరలు అంటే 4 కలిస్తే 20 చీరలు తీసుకోవచ్చు అమ్మా. 20 చీరలు శ్రావణ మాసానికి 5 వారాలు 5 చీరలు కట్టుకోవచ్చు. ఓకే, ఇబ్బంది ఏముంది. 4 కలిస్తే 20 చీరలు వచ్చేస్తాయి. డిజైన్లు మారిపోతాయి, క్వాలిటీలు మారిపోతాయి. క్వాలిటీ ఒక 5 క్వాలిటీలకి 5 చీరలు తీసుకోవచ్చు. 4 కలిస్తే ఒక సెట్. అట్లా హోల్సేల్ రేటు కేవలం 175 రూపాయలు. ఇందులో సింగిల్స్ లేవు. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి, అన్ని డిజైన్లు కలిపి పంపిస్తాం. ఇదిగోండి అమ్మ, చెప్పారు కదా, విన్నారు కదా, 175 రూపాయలకి మనకి ఫుల్ శారీ వచ్చేస్తుంది. పైపెచ్చు ఒకటే క్వాలిటీ కాదు. చెప్పాను కదా, ఈ క్వాలిటీ కొనడానికే మీకు బయట 300 పైన 350 రూపాయలు అలా ఉంటుంది. అందులో మనకు మిక్స్డ్ మంచి మంచి క్వాలిటీస్ అయితే కనుక ఉన్నాయి. డిజైన్స్ చూపిస్తున్నా, మీకు చూసుకోండి. డిజైన్స్ సెలెక్ట్ చేసుకొని నాకు పెట్టినా పర్వాలేదు. లేదంటే కనుక మా 20 శారీస్ మేము చెప్తున్నాం కదా, క్వాలిటీకి 4 శారీస్ వస్తాయి, 4 డిజైన్స్ వస్తాయి. 20 శారీస్ 20 డిజైన్స్ 20 కలర్స్ అయితే వస్తాయి. అలా పెట్టమన్నా కూడా పంపిస్తాము. డిజైన్స్ మీకోసమే చూపిస్తున్నానండి ఇంతసేపు. 175 రూపాయలు 20 చీరల కట్ట. బండిల్ అయితే తీసుకోవాలి. ఇంకో విషయం అమ్మ, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వినండి. ఓకే అన్న, స్కిప్ కొట్టద్దు. ఎందుకంటే కొడితే మేమేం చెప్తున్నాం అనేది మీకు అర్థం కాదు. ఇది మా రిక్వెస్ట్ అనుకోండి అంతే. ఎందుకంటే మరీ చెప్తున్నాం. ఎందుకంటే కొంతమంది రేట్లు చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అది ముక్కల చీర, బారు చీర, లేకపోతే ఏదా అని తెలియట్లా. మనం 55 రూపాయలు పెట్టాం మనం లాంటి డ్రెస్సులకి. చీరలు కాదు చెప్పింది, మనం చెప్పాం వివరంగా. తెలియక ఆర్డర్ పెట్టుకుంది ఒక పంపించాము. పంపించింది ఇదేంటంటే ముక్కలు వచ్చినాయి అంటారు. మరి ముక్కలో అమ్మ మేము చెప్పింది వీడియో నువ్వు పూర్తిగా వినలేదా అంటే, వినలేదండి, రేటు చూసేసరికి చీరలే కదా అని చెప్పి పెట్టాను అంది. 55 రూపాయలకి చీర అసలు ఎట్లా వస్తుంది? జాకెట్ ముక్కే రాట్లా, డ్రెస్ ముక్కలకి చీరలకు పనికిరావని మనం ముందే చెప్తున్నాం. అందుకనే అమ్మ పొరపాటు పడకుండా మీరు క్లారిటీగా వినండి. ఓకే అన్న, ఏం చెప్తున్నాం అనేది దయచేసి వినండి. ఇది మా రిక్వెస్ట్, మా షాప్ తరపు నుంచి మా పెద్ద రిక్వెస్ట్ ఇది. ఓకే అమ్మా, నెక్స్ట్ ఇంకో ఐటమ్ కదా కలెక్షన్ అన్న. నెక్స్ట్ వచ్చేదానికి ఇది కూడా బంపర్ ఆఫర్ కింద లెక్క. ఇవి వచ్చేదానికి డ్యామేజ్ శారీస్. అలాగని చెప్పేసి డ్యామేజ్ వస్తుంది అని చెప్పం, రాదు అని చెప్పం. అంటే సిఎల్ కింద మనకు వచ్చినాయి, కాకపోతే గ్రేడేషన్ బాగుంటది. మనకి వచ్చేదానికి అన్ని పట్టు చీరలే వస్తాయి. ఓకే, పట్టులు, హెవీ పెట్లు, పట్టు, బార్డర్లెస్ డ్రెస్సులకి, శారీస్ కి అన్నిటికీ ఉపయోగపడతాయి. ఒక్కటి కాదు, ఒక్క రకం కాదు. ఓకే అన్న, ఇప్పుడు దీని క్లారిటీ ఏంటి? ఇంకా ఇవి వచ్చేదానికి డ్యామేజ్ శారీస్ అని చెప్పి వెనకాల కూడా అవే కదా? ఇవన్నీ అయ్యే. ఓకే, అక్కడే ఉంచి చూపిస్తాను. క్వాలిటీ అయితే మాత్రం మంచి పట్లు అన్ని. అవును, మంచి క్వాలిటీ అయితే కనిపిస్తుంది, క్లారిటీగానే ఉంది. ఓకే, ఇప్పుడు 1 గ్రామ్ పట్టు కూడా ఉంది. 1 గ్రామ్ పట్టు ఉంది, బెనారస్ ఉంది. అగో దీన్ని ఏమంటారన్నా? ఇది పట్టు, దానికి హాఫ్ పట్టు అని. అందులోనే ఇంకా కొంచెం మంచి పేరు ఉంటుంది అన్న, పాటూరు పట్టు. మంచిగా ఉంటాయండి, చూడండి. ప్రతి చీర మీకు నేను ఆల్మోస్ట్ చాలా వాటికి చూపిస్తున్నా ఏ క్వాలిటీస్ వస్తాయి అన్నది. ఇదిగోండి, గద్వాల్ కూడా ఉంది. గద్వాలేనా ఇది? కాటన్ ఫీల్ వచ్చే మల్మల్ కాటన్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి, ఇదైతే కనుక చాలా బాగుంది. ఒక ఐటమ్ కాదు, ఇందులో దగ్గర 10 రకాల క్వాలిటీలు వస్తాయి. అన్ని గ్రేడేషన్ బాగుంటుంది. చూపిస్తామన్నా కొన్ని క్వాలిటీస్ ఏమొస్తాయి అన్నది. ఫస్ట్ ఈ క్వాలిటీతో స్టార్ట్ చేస్తా. ఓకే, చూస్తానికి కూడా చాలా అది కలనేతగా ఉంది. మొత్తం కూడా జరీ. ఇది బయటకు ఉంది. పళ్ళు వచ్చేది చూడండి, మొత్తం కూడా వచ్చింది. ఇది బార్డరు. శారీ పళ్ళు అంతా కూడా ఈ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. శారీ మొత్తం ఏమో ఇలా చిన్న చిన్న బుటాస్తో, కింద పైన బార్డర్స్ వచ్చేసి మొత్తం బుటాస్ వచ్చేసింది. ప్లెయిన్ జాకెట్, బార్డర్ వచ్చింది జాకెట్ కి. హ్యాండ్స్ కి బార్డర్ వచ్చింది.
దీనికి కొద్దిగా కట్చింగ్ ఒక 1/2 మీటర్ కట్చింగ్ మీటర్ ఇట్లా వస్తుంది లైన్స్ వచ్చినాయి, కట్ చెంగు వాటికి లైన్స్ వచ్చినాయి. శారీ మొత్తం కూడా చిన్న చిన్న బుటాస్తో వచ్చింది. క్లాత్ అయితే మాత్రం చాలా బాగుందండి, మెత్తగా ఉంది, ఫ్రెండ్లీ క్లాత్. ఓపెన్ చేసాం కానీ నాకు ఆడ తగల. డ్యామేజ్ చూస్తున్నావు నువ్వు. డిఫెక్ట్ శారీ అని కిందే, డిఫెక్ట్ శారీ కిందే వచ్చింది. తీసుకోండి అమ్మా, రేటు చాలా రీజనబుల్ గా ఉంటుంది. డిఫెక్ట్ అనుకోనే తీసుకోండి. ఓకే అన్న. ఇట్లా పల్లో బ్లౌజ్ వచ్చింది, చీర జాకెట్లు, ఫుల్ శారీస్, పక్క ఫుల్ శారీస్ మొత్తం. మళ్ళీ కొలత కూడా 6:30 కొలత పక్కా వస్తుంది. మల్మల్ కాటన్. ఓకే చూడండి ఎంత మంచి క్వాలిటీయో. మనం ఇచ్చే ప్రైస్కి ఇలాంటి శారీస్ ఎప్పుడో బంపర్ ఆఫర్లో మాత్రమే తగులుతాయి. మీరు ఇప్పుడు బండిల్కి ఎన్ని ఉంటాయి అన్న? ఇవి బండిల్కి 15 చీరలు, 15 చీరలు బండిల్కి. బండిల్లో మీరు గ్రేడ్ చేసుకుంటే ఖచ్చితంగా సగానికి సగం చీరలు ఫ్రెష్ చీరలు ఉంటాయి. వాటిని మీరు మనం ఇచ్చే రేటుకి డబుల్ త్రిబుల్ రేట్తో అమ్ముకుంటారు. చూపించు, అందుకే నేను కూడా చూస్తున్నా. చాలా బాగుంది ఈ శారీ. మా మమ్మీకి అయితే ఇంకా బాగుంటదేమో. ఓకే అన్న. మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇది. చూడండి చాలా అంటే చాలా బాగుంది. పళ్ళు నాకు కూడా కనిపించలే, నేను కూడా బొత్తద్దం వేసుకొని ఎత్తుకుతున్నాను. చాలా బాగుంది. ఇలా అందులో ఇంకా ఇదో క్వాలిటీ అన్నమాట. ఇదో పట్టు చీర. ఇది ఎన్ని కావాలన్నా కూడా ఉన్నాయండి. చూడండి ఈ కలరు. పల్లో ఉల్టా ఉంది, పల్లోనే ఓపెన్ చేయ ఫస్ట్. ఇదిగోండి పల్లో. మీరు కూడా క్లియర్గా చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. డిఫెక్ట్ ఉంటే కనుక చూసేద్దాం, తెలుస్తుంది కదా మనకు కూడా. మేము కూడా అంటే మరి తలకాయలు దూరే అంత డ్యామేజ్ కాదమ్మా, ఏదన్నా వీవింగ్ డిఫెక్ట్లు కానీ లేదంటే చిన్నది హోల్స్ అట్టా ఉంటాయి అంతే గానీ పెద్ద పెద్ద బొక్కలు కాదు ఇందులో వచ్చేది. అయినా అది కూడా నేను చూస్తున్నా, నేను ఓపెన్ చేయాలి ఇంతవరకు. శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూడండి. కింద పైన బార్డర్ వచ్చేసింది, పైన బార్డర్ ఉంది, కింద వైపు కూడా బార్డర్ ఉంది. కట్ చెంగు కొంచెం ప్లెయిన్, కట్ చెంగు అది బ్లౌజ్ అనుకుంటా. ఇదిగోండి బ్లౌజు. శారీ మొత్తం ఇలా ఉంది. పల్లో కూడా బార్డర్ కలరే వచ్చేసింది. బార్డర్ లెస్ ఓపెన్ చేయన్న ఒకటి, 1 గ్రామ్ పట్టు ఒకటి, బార్డర్ లెస్ ఒకటి, నీ పక్కన అక్కడ కనిపిస్తున్న గ్రీన్ కలర్ ఒకటి. ఇవి కూడా మీకు ఎన్ని కావాలన్నా ఉన్నాయండి. నేను ఆల్రెడీ బయట వేయంగానే సేల్ అయిపోయినాయి. ఇక్కడికి వచ్చిన కస్టమర్సే తీసేసుకున్నారు. రిటైల్కి మేమైతే కనుక మీకు చెప్పేది రేటుకి 3 అమ్మాము. పళ్ళు ఓకే, చాలా గ్రాండ్ ఉంది. ఇది కొంచెం చూడండి, అసలుకి ఈ శారీ వచ్చేళ్ళకి మనకి బయట ఎక్కడైనా మేము చెప్పే ప్రైస్ అయితే దొరకదు. చూడండి హోల్, అది కూడా మిక్సుల్లోనే ఫ్రెష్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. చాలా బాగుంది. కొంచెం చూడండి శారీ మొత్తం ఇలాంటి ఫ్లవర్స్ తో మొత్తం కూడా ఉన్నాయి. బ్లౌజ్ కూడా వచ్చింది. నిజంగానే అసలుకి ఎక్కడ తగలతలేదన్న డ్యామేజ్. చాలా బాగుంది గ్రాడ్యుయేషన్. మరి మీకైతే ఏ కలర్ కనిపిస్తుందో కానీ శారీ అయితే గనక తేనె కలర్ అన్నా, అంటే గచ్చకాయ టైప్ లో, గచ్చకాయ మెరూన్ కలర్ బార్డర్, బ్లౌజ్ అను పళ్ళు. అది నాకు రాట్లా. సపోటా కూడా నిండు కలర్, రెడ్ షేడ్ లో ఉంది. బ్లౌజ్ పళ్ళు మెరూన్ బాగుంది. ఆ శారీస్ కావాలంటే మీకు ఒక 10 దాకా ఉన్నాయి. హాఫ్ పట్టు లాగా గోల్డ్ షేడ్ లో కానీ, అబ్బా బాబో ఇది కూడా బార్డర్ లెస్, చాలా బాగుంది. ఇది పల్లో చూడండి, రిచ్ పల్లో వచ్చేసింది. శారీ మొత్తం కూడా మంచి గ్రీన్ కి గోల్డ్ షేడ్, కలనేత లాగా మనం కదులుతుంటే. ఇది ఒకసారి నన్ను కదిలిచ్చి చీర, అదిగోండి షేడ్ మారుతుంది. చీర మొత్తం కూడా డిజైన్ ఇది వచ్చింది. మరి బ్లౌజ్ ఏం వచ్చిందో తొందరగా పెట్టు. పింక్ కనిపించింది నాకు, ఇదిగో పింక్. నేను బ్లౌజే బయటకి వేసారు, బయటకి వేసేసరికి బ్లౌజే చీర అనుకున్నా. ఇదిగోండి బార్డర్ వచ్చేసింది హ్యాండ్స్ కి. చీర అంతా కూడా బుటా వచ్చింది. చీర మొత్తం ఇంక ఇలా వచ్చింది. తగలటం లేదు నాకు, మామూలుగా మనం చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్. మనకు అలవాటు లేదు చెక్ చేయటాలు అట్లాంటివి. ఇదైతే వర్క్ వస్తుంది, వర్క్ సారీయా. మల్మల్ కాటన్ డిఫెక్ట్ వచ్చింది చూడండి, వీవింగ్ డిఫెక్ట్ ఇలాగ వచ్చింది. మనం 6 చీరలు 5 చీరలు ఓపెన్ చేస్తే ఒకదానికి వచ్చింది. మనం ఇచ్చే ప్రైస్ అలాగే ఉంది కదా. శారీ మొత్తం ఓవరాల్ గా ఇలా ఉందండి. ఫ్లవర్ డిజైన్ ఇది వర్క్, జరీ కాదు వర్క్.
థ్రెడ్ వర్క్ మొత్తం. కట్టు చెంగుకేమో చిన్న పువ్వులు ఇచ్చాడు, జాకెట్ కి బార్డర్ ఇచ్చారు, ప్లేన్ కి బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇది కూడా మల్మల్ కాటన్, మంచి మెత్తటి ఫీల్ ఉంది అనమాట. అది కూడా ఇలాగా ప్రతి బండిల్లో కూడా ఆ పక్కన గ్రీన్ శారీ ఒకటి 1 గ్రామ్ గోల్డ్ ఒకటి ఓపెన్ చేయి. ఇంక ఇవే క్వాలిటీస్ ఉంది. ఇదేంటి నాకేంటో చీరలు చూడంగానే ఎట్లా ఉన్నాయా అని రంద ఆగదు. బబ్బలేగుందండి ఇది కూడా. నిజంగా చెప్తున్నాను, ఈ చీరలు కనుక మీరు బయట కొనాలంటే ఈజీగా 1500 2000 తీసుకుంటాడు ఈ చీరకి. రిచ్ పల్లో రిచ్ పల్లో వచ్చేసి కింద బార్డర్ అంతా కూడా హాఫ్ పట్టు క్లాత్ మీద మంచి జరీ. ఇదంతా ఇదిగోండి ప్యూర్ పట్టు. ఇదిగోండి ఇట్లా వచ్చింది అంతే ప్యూర్ పట్టు. దానికి దీంట్లో పెట్టేశారు సిఎల్ వాటిల్లో. చూడండి శారీ మొత్తం కూడా ఇలాంటి డిజైన్ వచ్చేసింది. చాలా బాగుంది. అదే కదా నేను డ్యామేజ్ చూస్తున్నా. ఇక్కడ చిన్న చొక్కు వచ్చిందన్న. ఇదిగో నేను ఇప్పుడు బార్డర్ చూపించాను కదా వీళ్ళకి. ఇగో అంతే అంతే, ఇంకేం రాలేదు. నేనే జాకెట్ వచ్చేసరికి ఇట్లా బుట్ట, చిన్న బుట్ట వచ్చింది, స్మాల్ బుట్ట వచ్చింది, మళ్ళీ బార్డర్ వచ్చింది. ఆ హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. ఏది కావాలంటే అది వేసుకోవచ్చు మనం. శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇది అంతే అన్న. ఇది ఓపెన్ చేసా. 1 గ్రామ్ పట్టు కూడా ఒకటి తీయి. ఇలాగా డిఫరెంట్ క్వాలిటీస్ అయితే కనుక ఉంటాయండి. 1 గ్రామ్ పట్టు. ఇది మన పిల్లలకి లాంగ్ ఫ్రాకుల కింద కుట్టించినా కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇదిగోండి పల్లో బ్లౌజ్ 2 వచ్చేసినాయి. ఇది పల్లో, వెనకాలే బ్లౌజ్ ఉంది. ఇదిగోండి బ్లౌజ్ కూడా రిచ్ బ్రోకెట్ బ్లౌజ్. శారీ మొత్తం ఇదిగోండి గోల్డ్ రెడ్ కి మెరూన్ రెడ్ బార్డర్ ఒకటి, ఇంకోటి బెనారస్. 1 గ్రామ్ నాకు చూడటానికి బెనారస్ టైప్ లో ఉంది. ఇంతకి ప్రైస్ చెప్పలేదు నువ్వు. కట్టకి 15 ఉంటాయి అన్నావు, ప్రైస్ చెప్పలేదు. పల్లో బ్లౌజ్ శారీ మొత్తం ఇలాగా వస్తుంది, మంచి బార్డర్. రేట్ వచ్చేసరికి కేవలం అంటే కేవలం 195 రూపాయలకి మంచి పట్టు చీరలు. ఇది కూడా రిటైల్ ఆప్షన్ లేదు. రిటైల్ ఉండదు ఇట్లాంటి వాటికి. ఏంటంటే డ్యామేజ్ చీర అమ్ముకునే వాళ్ళకి. ఇందులో డ్యామేజ్ మీ కళ్ళ ముందే ఓపెన్ చేసి చూపించాను. డ్యామేజ్ అనేది ఎక్కడో రేర్ గా ఒకటి తగులుతుంది. అవును, డ్యామేజ్ పర్పస్ చాలా రేర్ గా ఉంటుంది. గ్రేడేషన్ అయితే చాలా బాగుంది. కానీ మీరు డ్యామేజ్ చీరలే అనుకొని తీసుకోండి. ఆ ప్రైస్ కి డ్యామేజ్ చీర అని అనుకొని తీసుకోపోతే పట్టు చీర వచ్చేసిందని తీసుకుంటారా అన్న? మనం చెప్పాలి కదా, చెప్పాలి. అవును, కొంతమంది ఉంటారు మన దగ్గర హోల్సేల్ కి ఎప్పుడు కొనే వాళ్ళకైతే ఐడియా ఉంటది. వాళ్ళు ఏంటంటే అనుకుంటారు మంచిగానే ఉంటాయి అని చెప్పేసి. 175 రూపాయలకి ఈ చీర మనం 350 రూపాయలకి అమ్ముకున్నా కూడా చాలా తక్కువే. కానీ ఇది కాయ కాదు, డబుల్ కాయ వచ్చే శారీస్. మంచి నిండు వంకాయ రంగు. బార్డర్ లెస్ ఏం కాదన్న, బార్డర్ ఉంది. ఇదిగో అంటే బార్డర్ అంటే జరీ బార్డర్ రావాలా, అట్లా బుటా కాదు. జరీ బార్డర్ వస్తే బార్డర్ ఉన్నట్టు. రిచ్ పళ్ళు, అసలు ఎంత పెద్ద పళ్ళు వచ్చిందో. అది కూడా రిచ్ పళ్ళు. శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇది. అవునన్నా, డ్యామేజ్ అయితే తగల. నాకు చూసిన ప్రతి చీర తీసుకోవాలనిపిస్తే నా బీరువా ఖాళీ లేదు, అర్మర్లు ఖాళీ లేవు. కట్టుకుంటానా అంటే కట్టుకొని సరి ఎప్పుడో ఒకసారి. బ్లౌజ్ ఇదండి మీకు రాయల్ బ్లూ లా కనిపిస్తుంది కానీ ఇది కలర్ వంకాయ రంగు, సేమ్ కలర్ ఇప్పుడు కనిపించే కలరే. శారీ అంతా కూడా సేమ్ ఇదే కలర్ అండి, మంచి కలర్ కాంబినేషన్. ఇప్పుడు ఈ శారీస్ వచ్చేయాలకి మనకి బండిల్కి చీరలు పెడతాం. ఓకే అన్న, ఇలా అన్ని కలిపే పెడతాము. ఒక క్లాత్ కాదమ్మా, అన్ని క్లాత్ కలిపి 15 చీరలు పెడతాం. 15 చీరలు కలిపి తీసుకోవాలా. కేవలం 195 రూపాయలు మాత్రమే. 195 రూపాయలకి మంచి పట్టు చీరలు అండి. మిస్ చేసుకుంటే నిజంగా ఇంతకన్నా బ్యాడ్ లక్ ఇంకోటి ఉండదని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. క్వాలిటీ వైజ్ గా గానీ, కొలత గానీ, డ్యామేజ్ పర్పస్ అంటే చాలా రేర్ గా ఉంది. గ్రేడేషన్ మేమైతే చూడలేదు. ఇప్పుడు మేము కూడా మీతో పాటే చూస్తున్నాం. మనకు అది అలవాటు.
మనకు అలవాటు. ఎందుకంటే వచ్చినట్టుగానే డైరెక్ట్ మనం పెట్టేస్తాం. వాస్తవంగా అయితే గ్రేడేషన్ చేసుకుంటే నాకు ఇంకా రేట్ ఎక్కువ వెళ్ళింది ఆ చీర. 300 రూపాయలన్నా వెళ్ళిపోద్ది కళ్ళు మూసుకొని. కానీ నాకు అవసరం లేదు. మనకి మనం ఫస్ట్ నుంచి ఎలాగైతే కస్టమర్లకు ఇస్తున్నామో అలాగే ఇస్తున్నాం. మన దగ్గర కొని అమ్ముకునే వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామని అనుకుంటాం. వాళ్ళు ₹1 లాభం తింటేనే మన దగ్గరకు రాగలుగుతారు. అవును. లేదు మనమే లాభం తీసుకుని వాళ్ళకి ఏమి ఇవ్వలేకపోతే మన దగ్గర రెండోసారి మొహం కూడా చూడరు. అది అందుకోసం అని చెప్పేసి నేను ఓపెన్ గా చెప్పేస్తానమ్మా, ఇందులో ఎటువంటిది ఏమి లేదు, గ్యాంబ్లింగ్ చేయటాలు అట్లాంటివి ఏమి లేవు. ఉన్నది ఉన్నట్టుగా చూపించాను. నేను డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చిన కట్టలే ఇవన్నీ. అందుకనే ఉల్టా కూడా మడతలు కూడా ఇంకా మంచిగా ఫ్రెష్ గా లేదు. కొన్ని అయితే రివర్స్ లో కూడా ఉన్నాయి. అవును, మనం మడతలు వేయలేదు, ఓపెన్ చేయలేదు, డైరెక్ట్ గా పెట్టేసాము. కానీ డ్యామేజ్ పర్పస్, డ్యామేజ్ అనుకోనే తీసుకోండి. ఓకే అన్న. ఎందుకంటే డ్యామేజ్ రాలేదు అనుకో మీ అదృష్టం, మాకు మీరు సంతోషంగా ఉంటారు, మేము సంతోషంగా ఉంటాం. అది 15 చీరల మహా వస్తే నాకు తెలిసి 2-3 చీరలు వస్తాయి, లేదంటే ఇంకోటి 4 చీరలు. అలా చూసుకున్నా కూడా 11 చీరలు మంచిగా వస్తాయి. అదన్నీ రేట్లు ఎక్కువ లాభానికి అమ్ముకోవచ్చు. మీరు ఒక్కసారి ఐరన్ చేపిస్తే ఇంకా ఫుల్ ఫినిషింగ్ వస్తుంది చీర. అది అమ్ముకునే వాళ్ళ టాలెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ డిజైన్ చూపించాం కదన్నా మనం, ఈ డిజైన్ లో 5 కలర్స్ ఉన్నాయి కదా, 5 రంగులు వస్తాయి, 5 రంగులు వస్తాయి. నెమలి పింఛము గ్రీన్, ఇదే నెమలి పింఛం అనుకుంటా, గ్రే, కాఫీ కలరు, వైన్ కలరు, ఇది ఇందాక వచ్చింది. ఈ 5 కలర్స్ నెమలి పింఛం, గ్రీన్, గ్రే కలర్, కాఫీ కలర్, వైన్ కలర్, 5 కలర్స్ అయితే ఉన్నాయి. అవైతే కనుక ఇంకా 90% చెప్పగలుగుతా. అవైతే చాలా వాటికి బాగున్నాయి, ఫ్రెష్. మరో కలెక్షన్ కి వెళ్దాం. ఏంటన్నా నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఏం చీరలు అనేది నేను చెప్తాను మీకు. చాలా బాగున్నాయి. బార్డర్ వచ్చేసింది, మంచి ఫ్లవర్ డిజైన్, మధ్యలో కూడా అంతా గిల్టర్ టైప్ లో ఉంది, మధ్యలో అంతా డిజైన్ ఉంది. ఇందులో కలర్స్ అయింది, ఇవి డిజైన్స్ కూడా మారినట్టున్నాయి. ఈ డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు. నేను పెట్టేదంతా ఒక్కో డిజైన్ కి ఒక్కో చీర, డిజైన్ ఒక చీర వస్తుంది, ఒక రంగే వస్తుంది. ఓకే, ఆరెంజ్, పింక్, రెడ్, గ్రీన్, స్నఫ్ కలర్, ఇది ఏమో సపోటా కలర్, ఇదేమో ఆకుపచ్చ, అరిటాకు పచ్చ, ఇది ఆరెంజ్ కలర్ వచ్చింది. ఇంకా అన్ని వచ్చినట్టున్నాయన్నా. 1 2 3 4 5 6 అనుకోబాకండి, 5 వస్తాయి. 2 డిజైన్లు ఎందుకు దారి తప్పు వచ్చినాయి, మనకు చెప్పింది 5 డిజైన్లే కంపెనీ వాళ్ళు. ఇది వచ్చేదానికి కేరళనా? ఇది డిజైన్, ఇది కేరళ మీద జింకలు డిజైన్స్ బాగున్నాయి అన్న. ముందు మనకు వైటే వచ్చేది, ఇది స్పెషల్ అన్నమాట డిజైన్స్. ఓకే, ఇందులో వచ్చేదానికి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది, పల్లో వస్తుంది. బ్లౌజ్ రన్నింగ్ వచ్చినా కూడా కొలత చూడు ఎంత ఉందో, 7 మీటర్లు. ఇది 8 మడతలు అనుకుంటా కదన్నా. ఇప్పుడు ఉంది 8 మడతలు అనుకుంటా కదా. 8 మడతలు అంటే 7 మీటర్లు వచ్చిందంటావు. పల్లో ఇదండి. ఉల్టానే చూపిస్తావు ఎప్పుడు నువ్వు చూసుకుంటావు, మాకు చూపించు ముందు, నువ్వు సంతోషపడిపోతావు చూసుకొని. ఎలా వచ్చినాయా ఏంటి అనేది. ఇదిగోండి పల్లో, ఇదంతా మంచి కేరళ ఆఫ్ వైట్ అంట ఇది. వాటి మీద డిజైన్స్ ఇవన్నీ కూడా కొత్త మోడల్. కేరళలో ఏదైనా కొత్తది రావాలి అంటే మన దగ్గరే రావాలి, ఎందుకంటే కేరళని స్టార్ట్ చేసింది మనమే, దాన్ని హైప్ చేసింది మనమే. చీర అంతా కూడా ఈ డిజైన్ వచ్చిందండి. క్లాత్ కూడా మనకి, మీకు కేరళ అంటే ఐడియా ఉంటది కదా, మంచి అఫీషియల్ లుక్ అయితే వస్తుంది. ఈ చీరలు ఈ మోడల్ ఎవరి దగ్గర లేదు. అవును, చెప్పాయి కదా ముందు, మన దగ్గర ఏదైనా సరే ఓపెనింగ్ రాదు కూడా. చీర అంతా కూడా ఓవరాల్ గా లుక్ ఇది. మనం చూసి కాపీ కొట్టేవాళ్ళే ఎక్కువ. సర్లే మనకెందుకు గానీ ఆ గోలంతా. చీర మాత్రం లాగే కొంది వస్తుంది. రన్నింగ్ వచ్చేసింది. బ్లౌజ్ అయితే గనక కావాలంటే మీటర్ బ్లౌజ్ అని తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. లేదు అనుకుంటే గనక బ్లౌజ్ తీయకుండా శారీ కింద కట్టుకోండి. ఎన్ని కుర్చీలు వస్తాయి ఏంటనేది పెద్ద పళ్ళు వేసుకోవచ్చు, కుర్చీలు వేసుకోవచ్చు. బ్లౌజ్ గనక ఈ కలర్ డార్క్ కలర్ వేసుకుంటే ఇంకా అదిరిపోయింది అసలు. ఇంకా శారీ లుక్ మారిపోయింది. మనం ఇచ్చే ప్రైస్ తో పోల్చుకుంటే అసలుకి ఇంకేం లేదు. మీరు మాకు సన్మానం చేయడానికి రెడీగా ఉండాలి. ఇది ఇంకో డిజైన్ చూపిస్తా. 5 డిజైన్లు ఓపెన్ చేస్తాను చూడండి. ఓకే అన్న. ముందు బార్డర్ ఇది వచ్చేకేమో ప్లెయిన్ వచ్చింది, ఇది వచ్చేకేమో లైన్స్ వచ్చినాయి. ఒక్కో చీర ఒక్కో స్టైల్లో వస్తుంది. ఓకే, పళ్ళు హైలైట్. ఇది డిజైన్ చీర పట్టుకుంటే ఆంతలా. అవును, మనకి ఐడియా ఉంటదండి చీరలు మడతేసుకునేటప్పుడు. అంత పెద్ద కొలత వచ్చిందంటే గనక బ్లౌజ్ వచ్చేసింది, కాకపోతే ఆపోజిట్ ఇవ్వకుండా రన్నింగ్ ఇచ్చేసారు.
ఇక్కడ ఏమవుతుందంటే బ్లౌజ్ పెట్టియాలంటే సపరేట్ ముక్క పెట్టాలి. ముక్క పెడతాం దేనికి అని చెప్పేసి డైరెక్ట్గా వేయించేసాం. ఓకే అన్న. బ్లౌజ్ డిజైన్ వేయాలంటే కష్టం కుదరదు, దానికి మళ్ళీ ఖర్చు ఎక్కువ అయింది. అందుకోసం అని చెప్పి మంచిగా ఉందండి. ఇక్కడ విషయం ఏంటంటే చీరలో కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది. అవును, అదే చెప్తున్నా నేను. దాని మీద ఇట్లా మళ్ళీ డిజైన్ వచ్చేసింది. ఇదంతా కూడా ప్రింట్ ఏం కాదు, డిజైనే, శారీలోనే ఉన్నట్టుంది. డిజిటల్ అండి, ఇది డిజిటల్ శారీస్. ఇట్లా చీర కొలతలు అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి. అదొకటి. అప్పటికి 2 డిజైన్లు అయినాయి కదా, నాకు ఇది బాగా నచ్చింది. ఓకే, పల్లో శారీ మొత్తం ఇది లుక్. అది కదా ఇక్కడ ఏమైందంటే తలకింది డిజైన్. ఇప్పుడు మాకు అలవాటే కదా బార్డరు. శారీ చాలా బాగుందండి. ఇప్పుడు ఇది ఎంత నా ప్రైస్ ఎంతకి? ఇది వచ్చేదానికి 5 రంగులు 3 సెట్లు పెడతాం. అంటే రంగుకు 3 చీరల కాడికి 15 చీరలు పెడతాం. 15 చీరలు తీసుకోవాలి. ఓన్లీ 225 రూపాయలు. 225 రూపాయలు ఇంత మంచి డిజైన్ తో. డిజైనర్ శారీ. ఓకే, అట్లా చాలా బాగుంటుంది చీరలు. నెక్స్ట్ ఇది మీకు దీంట్లో తెలిసిపోయింది అంటే కేరళ అని అర్థమైంది. మీకు అర్థమైంది. ఎవరికి? ఆడియన్స్ కి, మన సబ్స్క్రైబర్స్ కి, మన కస్టమర్స్ కి, మన వీడియో చూస్తున్న మనల్ని ఆదరిస్తున్న అభిమానులకి మీ అందరికి చాలా ధన్యవాదాలండి. అంటే ఇట్లా వేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి ప్రయోగం చేసాం. ఓకే, వర్కౌట్ అవుద్దన్నా. వర్కౌట్ అవ్వాలనేగా. బ్లౌజ్ దీనికి సపరేట్ ఇచ్చేసాడు. అంటే ఇట్లా వస్తుంది సాదాగా. అవును, సాదా ఎందుకు బాగోదని డిజైన్ చేశారు. అవును, ఇప్పుడు అర్థమైంది. దీనికన్నా ఆ ప్లెయిన్ కుట్టించుకోవడం కన్నా దీనికి కూడా ప్లెయిన్ వదిలేశారు. అంటే ఫస్ట్ శాంపిల్ చూసాం, తర్వాత ఇట్లా బాగలేదని చెప్పేసి. ఇదిగోండి, ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇది కేరళ శారీ అని. కేరళ శారీకి డిజైనర్స్ వచ్చినాయి అనమాట. మంచి డిజైనర్ లో శారీస్ అయితే వచ్చినాయి, ఫుల్ శారీస్. ఇవి కడితే మాత్రం చాలా అఫీషియల్ లుక్ ఉంటుంది. పెట్టుబడులకైనా కొంచెం ఎంప్లాయీస్ డైలీ యూజ్ చేసుకోవడానికైనా అఫీషియల్ లుక్ కావాలనుకుంటే కనుక ఈ శారీస్ కన్ఫర్మ్ తీసుకోండి, చాలా బాగున్నాయి. అంతా కూడా వైట్ థీమే. వైట్ మీద డిజైన్స్ మారుతున్నాయి, కలర్ డిజైన్ మారుతుంది. కేరళ అంటేనే వచ్చేది వైట్ లేదంటే ఆఫ్ వైట్. అవును, ఇట్లా ఈ బిస్కెట్ మీద ఎలా ఉంటుందా, వైట్ మీద ట్రై చేసాం కానీ వైట్ మీద లుక్ రాలా, అందుకని దీని మీదే వేయించాం. ఓకే అన్న, ఇవన్నమాట డిజైన్లు 5. ఈ డిజైన్ కూడా ఉందిగా, అది కూడా చూపిద్దాం. మళ్ళీ డిసప్పాయింట్ చూపించలేదని. ఓకే, మీరు కుట్టించుకోవాలనుకుంటే ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ అయినా కుట్టించుకోవచ్చు, లేదనుకుంటే కనుక డిజైనర్ వేసుకోవచ్చు. నాకు తెలిసి మన ఇంట్లో ఎలాగైనా పింక్ బ్లౌజ్ ఉంటుంది, గ్రీన్ బ్లౌజ్ ఉంటుంది, అన్ని బ్లౌజులు ఉంటాయి. ఆ బ్లౌజ్ వేసామంటే ఎక్సలెంట్గా ఉంటుంది. శారీ ఒకటి తీసేసుకొని చూసుకొని వేసుకోవాలి. ఈ సాదా ఏంటంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. వద్దనుకుంటే కట్ చేసుకోండి, అక్కడికే చీర పెద్ద చీర వస్తుంది. ఇదిగోండి ఇట్లా ఇచ్చేసాడు బ్లౌజ్ ప్లెయిన్. ఓకే అన్న, ఇది వచ్చేదానికి చెప్పారు కదమ్మా 5 డిజైన్లే అనుకోండి. 5 3 15 చీరలు తీసుకోవాలి. కేవలం 225 రూపాయలు హోల్సేల్. 15 సింగిల్ కావాలంటే చూపించా కదా, ఫోటో పెట్టండి, 50 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, ఒకవేళ 15 కాదు అనుకుంటే కనుక 50 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. లేదు 15 తీసుకుంటేనే మీకు 225 రూపాయలు హోల్సేల్ ప్రైస్ పడుతుంది. 10 తీసుకుంటామండి, 12 తీసుకుంటామన్నా కూడా ఇవ్వం. ఎందుకంటే దానికి ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు ఆ బాధ. ఆ 225 రూపాయలకి అమ్మితే నాకు వచ్చే చీరకి 12 రూపాయలు. అందులో మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు 2 రూపాయలు తీయాలి. అందుకని చెప్పేసి రేటు మాత్రం 15 చీరలు తీసుకుంటేనే హోల్సేల్. 15 చీరలు తీసుకుంటేనే వాళ్ళకి కూడా ప్రాఫిట్. సేల్ చేసుకునే వాళ్ళందరూ తీసుకుంటారు. రిటైల్ వాళ్ళకి కావాలంటే కనుక 50 రూపాయలు ఎక్స్ట్రా కంపల్సరీ. కావాలా క్లారిటీగా ఫోటో పెట్టండి. ఓకే అన్న, టీవీలో మాత్రం పెట్టబాకండి, ఫోన్లో తీసే పెట్టండి. ఓకే అన్న, టీవీలో పెడితే మాకు అసలు అర్థం కావట్లేదు. దయచేసి ఇది ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి. మరో కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ 10 రూపాయల కలెక్షన్. అదిరిపోయేదేనా ఏంటో? ఏంటి? రంగోలీ కోట తెలుస్తుంది. ఇదిగోన్నా రంగోలీ. ఇది వచ్చేదానికి ప్యూర్ అమ్మ, ఇది ప్యూర్ కోట. అందులో నీకు ఇంకో విషయం ఏంటంటే జరీ కూడా మిక్స్ అవుతుంది. జరీ ఓకే, ప్యాడింగ్ టైప్ లో వచ్చింది. ఇది నీకు చీర డిజైన్ కనిపిస్తుంది కదా, దీనికి స్పెషాలిటీ ఉంది. ఏంటో?
పల్లోనే బ్లౌజ్. ఇప్పుడు అదే ట్రెండ్ లో ఉందన్న చీరాల కాటన్ కూడా. బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిద్దో పళ్ళు ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా అదే. ఇదిగోండి చీరే. ఓకే ఓకే. ఇది పళ్ళు, ఇదేమో పళ్ళు. పళ్ళు అని తెలియటం కోసం ఏంటంటే కింద బార్డర్ కలర్ ఉంది కదా మెరూన్, అదే మెరూన్ ఇట్లా స్టైల్ ఇక్కడ ఇచ్చాడు. లేదంటే బ్లౌజ్ ఏది పళ్ళు ఏది తెలుసుకోలేదు, ఏ ఇటు కట్టాలని కూడా అర్థం కాదు. ఓకే అన్న. ఇది పళ్ళు, పళ్ళు ఇదిగో తెలిసిపోతుందిలే బార్డర్ పళ్ళు. శారీ అంతా ఇదండి ప్యాడింగ్ టైప్ లో వచ్చింది. పళ్ళు చూపించాం కదా. ఇది వచ్చేదానికి ప్యూర్ కాటన్. కాటన్ అసలుకి చూడండి ఎంత కోట ఎంత వెళ్ళిపోతుంది. ఎంతైనా కూడా గుప్పెట్లోకి వెళ్ళిపోతుంది చీర అంతా. మెత్తగా ఉంటుంది చీర, పక్కా కొలతలు వస్తాయి. ఫ్రెష్ ఫుల్ శారీ, శారీ విత్ బ్లౌజ్ 6:30 కటింగ్ అన్ని నేను అడిగేస్తున్నా పక్కా మరి. అదండి ఇదిగోండి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చేసాడు. పళ్ళు ఏదైతే ఉందో బ్లౌజ్ సేమ్ అదే వచ్చేసింది. శారీ మొత్తం ఇలా కలర్స్ ఉంది ప్యాడింగ్ టైప్ లో. మనకి ఫ్రెష్ సెట్ వచ్చింది. ఓకే 11 రంగులు వస్తాయి. ఓకే 11 రంగులు కలెక్షన్ వస్తుంది. ఇది ఇక్కడ ఇలాగే ఉంచండి, ఇది ఇలాగే ఉంచేసి దాని మీద చెప్పు వెయ్యి. అదొక కలరా? ఓకే పళ్ళు కనిపించేటి అటు తిప్పు, తెలుస్తుంది మాకు పళ్ళు ఎలా ఉందో తెలియాలి కదా. ఓకే ఇదొక కలర్. అంటే ఈ కలర్స్ ఈ బాక్సుల కలర్స్ ఈ డిజైన్ మారుతుంది కానీ చీర అయితే అంతే అలాగే ఉంటుంది. దీనికి తగ్గట్టుగా ఇప్పుడు ఇది చెరుపు, దీనికి తగ్గట్టుగా దీనికి పళ్ళు ఇచ్చాడు కలర్, దీనికి తగ్గట్టుగా దీనికి పళ్ళు కలర్ మారింది. ఇట్లాగా ఈ శారీకి తగ్గట్టు ఈ కలర్ కాంబినేషన్కి తగ్గట్టు దీనికి పళ్ళు ఇది వచ్చింది, ఈ కలర్ కాంబినేషన్కి తగ్గట్టు దీనికి పళ్ళు ఇది వచ్చింది. అట్లాగే కలర్స్ మారుతున్నాయి. చీరలో ఉన్న కలరే పళ్ళు వస్తుంది. ఈ కలర్ చూసావు కదా, ఇది మెయిన్ అన్నమాట. ఇదే పళ్ళు వచ్చింది. అలాగే ఇందులో వచ్చేసరికి ఇది అవును, అందులో హైలైట్ ఏది కనిపిస్తుంటే అదే పళ్ళు ఇస్తున్నారు. ఇది ఇక్కడ కూడా అంతే. ఇందులో వచ్చేసరికి లైట్ ఆరెంజ్ కలర్. అట్లా ప్రతి దానికి ఒక కలర్ హైలైట్ చేస్తాను. మీకు క్యాటలాగ్ కూడా చూపిస్తానండి. ప్రతి శారీకి కూడా క్యాటలాగ్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇట్లా వస్తుంది ఓవరాల్ గా. పళ్ళు ఏదైతే ఉందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది. మంచి కోటా శారీ అండి, కాటన్ లో వచ్చింది కోట, దాంట్లో మళ్ళీ జరీ కూడా ఉంది. దీనిలో వచ్చేసరికి ఈ గ్రీన్. ఓకే కలర్ కాంబినేషన్స్ అయితే చూస్తున్నారు కదా. మంచి కలంకారీ పళ్ళు బ్లౌజు. వేరే కలర్స్ చూపించండి. ఇంకా 10 చీరలు 10 రంగులు అన్న ఇందులో 10-11 వస్తాయి. 10-11 అటు తిప్పు మనకు పళ్ళు కనిపించాలి కదా. ఇదిగోండి ఇలా ప్రతి దానికి. ఇప్పుడైతే కనుక శ్రీలీల చీర అని, రంగోలీ చీర అని, ప్యాడింగ్ అని, ఇప్పుడు ఈ కలర్స్ ఇదే మంచిగా ట్రెండ్ లో ఉంది. ఓకే అది మంచి అఫీషియల్ కలర్ లో ఉందన్న. ఈ కలర్ ఎందుకో చూడంగానే కనకాంబరం కలర్ కంటికి నిండుగా కనిపిస్తుంది. ఓకే ప్రతి చీర కూడా ఫుల్ శారీ ఇలాగా సెట్ వస్తుంది. అదిగో బండిలో ఒకటి చూపించాను నైట్ సెట్. ఇది ఇలా 11 చీరల సెట్, 11 చీరల సెట్ తీసుకోవాలి. ఓకే తీసుకుంటే మీకు హోల్సేల్ రేట్ వచ్చేసరికి కేవలం 350 రూపాయలు. ఓకే ఇదిగోండి ఇట్లా 10 చీరలు 11 చీరలు బండిల్ అనమాట. మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా ఉన్నాయండి. మీరు చూస్తే గనక ప్రతి చీర కూడా ఫుల్ శారీ విత్ బ్లౌజ్ 6:30 కటింగ్, కలంకారీ బ్లౌజ్ అండ్ పల్లో వస్తుంది. శారీ ఓవరాల్ లుక్ అయితే గనక ఇట్లా ఉంటుంది. చీరకి కేవలం 350 రూపాయలు. సింగిల్ కావాలంటే మాత్రం 50 రూపాయలు. ఓకే 400. అది కూడా పెద్ద కష్టమే కదా, 400 రూపాయలకి బయట ఎక్కడ ఇలాంటి చీరలు రావు. మంచి క్వాలిటీ. హోల్సేల్ లో మనం కొనాలన్నా కూడా 680 రూపాయలు ప్లస్ జిఎస్టీ. ఓకే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఒక 10 రూపాయలు పెడితే అది ఇలా ఉంటాయి. కాకపోతే ఇది ఏంటంటే మనం మిక్స్డ్ గా తీసుకున్నాం, కానీ మనకు మిక్స్ అని చెప్పాడు కానీ సెట్ పంపించేసాడు. వాళ్ళకి అలా వచ్చి ఉండుంటాయి. మిగిలితే అయ్యా కదా మనకు పంపించేది. ఓకే అన్న ఇందులో వచ్చేదానికి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇంకొక హైటింగ్ నెక్స్ట్ అదిరిపోయే కలర్. అదిరిపోయేదేనా? ఏంటిది ఇది? ఇది వచ్చేసరికి ప్యూర్ లేజర్ వర్క్ బ్లౌజ్. ఓకే క్యాటలాగ్ చూడండి. వర్క్ బ్లౌజ్ ప్లెయిన్ కి కట్ వర్క్ శారీ లేజర్. ఒకటి ఓపెన్ చేయొచ్చు కదా. ఓకే
మంచి లేజర్ అండి ఇది, పిచ్చి పిచ్చి క్వాలిటీ కాదు, అలా అని చెప్పేసి నెట్ కాదు, మంచి లేజర్ మీద వర్క్ వచ్చేసింది. ఓకే, శారీ అంతా కూడా కట్ వర్క్, కట్ వర్క్ వచ్చింది. అది పళ్ళు అవునవును, షోల్డర్ దాకా శారీ మొత్తం కింద కట్ వర్క్ వచ్చేసింది. ప్లెయిన్ శారీ, ఇది కూడా మంచిగా ట్రెండ్ లోనే ఉందన్న, కాకపోతే వాడేసాం అనుకుంటారు, కాకపోతే మనం ఇచ్చే ప్రైస్ వచ్చేళ్ళకి చూస్తే అప్పుడు సరే సేల్ చేసుకోవచ్చు, పెట్టుబడులకు పెట్టుకోవచ్చు, లేకపోతే శుక్రవారమో సోమవారమో కట్టుకోవచ్చు. మీ అందరి కోసమే కదా మనం కట్ శారీస్ పెట్టకుండా ఫుల్ శారీస్ పెట్టింది ఈసారి, అది కూడా మంచి మంచి తక్కువ ప్రైస్ లో మంచి మంచి శారీస్ వెతుక్కొచ్చింది. ఇట్లా వస్తుంది కట్ వర్క్ అనేది కింద వస్తుంది మొత్తం. ఓకే, షోల్డర్ దాకా పైన వస్తుంది. శారీ వచ్చేసరికి 5.5 వస్తుంది, ఇలా వస్తుంది కట్ వర్క్. ఓకే, బ్లౌజ్ ఓపెన్ చేయ ఒకసారి. బ్లౌజ్ కూడా పెద్దదే వస్తుంది, చిన్నది కాదు. బ్లౌజ్ మొత్తం చిన్న బొట్టీస్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేళ్ళకి ఇలాగ హెవీ వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్ మొత్తం కూడా బొట్టీస్, మీటర్ బ్లౌజ్ వచ్చింది ఇంచుమించు 85 వస్తుంది. 85 అంటే చీరపన్నా కదా, చీరపన్నా అవును. ఓకే, ప్రతిదీ కూడా ఇలా ఉంటుంది. కలర్స్ చూసుకోండి, ఇందులో మెరూన్, రెడ్. ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఇంకో విషయం కూడా చెప్తా, ఈ సంవత్సరం స్పెషల్ అన్నమాట ఇది, మెరూన్ రెడ్. ఓకే, మెరూన్ రెడ్ ఎక్కువ వస్తాయి. మెరూన్ రెడ్, గ్రీన్, పచ్చిమామిడికాయ రంగు. ఇది గ్రీన్ లోనే ఆకుపచ్చ, పచ్చిమామిడికాయ రంగు. బ్లాకేనా? నాకు పచ్చిమామిడికాయ రంగు లాగా ఉంది ఏంటి? బ్లాక్, ప్యూర్ బ్లాక్ అండి, నేరేడు పండు కలర్, వైన్ కలర్. ఇట్లాగా బండిల్స్ వస్తాయి, బండిల్ కి 10 సారీస్ వస్తాయి. ఇదిగోండి 10 చీరల్లో 4 మాత్రం రెడ్ మెరూన్ వస్తాయి, అంటే రెడ్ 2 మెరూన్ 2, మిగతా కలర్స్ వేరే కలర్స్ వస్తాయి. ఓకే అండి, ఇది వీటి ప్రైస్ చెప్పలా ఇంతకు నువ్వు? ఫుల్ సారీస్ విత్ బ్లౌజ్, వర్క్ బ్లౌజ్ కేవలం 195 రూపాయలు, 90 రూపాయలు. సారీ అండి, 190 రూపాయలు, కేవలం 190 రూపాయలు. రిటైల్ ఉందా? 50 రూపాయలు ఎక్స్ట్రా. బండిల్కి 10 చీరలు ఉంటాయి, 10 చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే 190 రూపాయలు పడుతుంది చీర వచ్చేళ్ళకి. అది రిటైల్ కావాలంటే 250 రూపాయలు. ఓకే, కలర్స్ అయితే బాగున్నాయండి, గ్రీన్ కలర్, వైన్ కలర్, బ్లాక్ కలర్, మెరూన్ కలర్. అది నెమల్ పింఛన్ కలర్ ఇటు పడేది కూడా. బ్లౌజ్ రేట్ మనం చెప్తుంది. అవును, బ్లౌజ్ వర్క్ చేయించాలంటే బయటకి వెళ్తే కనీసం 250-300 తక్కువ. నెమల్ పింఛన్ కలర్, ఇది ఉల్టా ఉందా? మామూలుగానే ఉంది. ఇదిగో నెమల్ పింఛన్ కలర్ కూడా ఉంది. ఇలాగా 10 రంగులు, 10 చీరలకు గాను 6 రంగులు వస్తాయి. 6 రంగులు వస్తాయి, మిగతా 2 రెడ్ మెరూన్ 2 వస్తాయి. 8 రంగులు ఉన్నాయన్న, మిగతా 2 డబల్ వస్తాయి కదా. ఇక 1 2 3 4 5 ఇలాగ రంగులు వస్తాయి. నేను చెప్తున్నా బండికి 10 6 కలర్స్ మొత్తం. ఇదన్నమాట ఈరోజు కలెక్షన్. ఈరోజు మన కలెక్షన్ వచ్చేసరికి ఇది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో బుధవారం కలుద్దాం. బుధవారం చెప్దాం వద్దని ఆలోచిస్తున్నా, కంటిన్యూ పెడదాం అనుకుంటున్నాం. పెడదాం, బుధవారం కంపల్సరీ పెడదాము. బుధవారం మళ్ళీ ఇంకో కలెక్షన్ అని చెప్పేసి ఈ కలెక్షన్ దొరకదు, మళ్ళీ అప్పుడు దొరకదు, ఎందుకంటే నాదేసి అయిపోతుంది. ఇది కూడా లిమిటెడ్ స్టాక్లు, ఇవన్నీ అన్లిమిటెడ్ స్టాక్లు కాదు. చీరలు అంటే లిమిటెడ్ గానే తెచ్చుకోవాలి, అన్లిమిటెడ్ ఉండదు. అన్లిమిటెడ్ అంటే కట్ సారీస్. సరే అమ్మా, ఈ వారం అయిపోయింది, ఆదివారం. మళ్ళీ బుధవారం మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఎవరు కలెక్షన్ మిస్ చేసుకోబాకండి. బాయ్.